IAS ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. సందేశం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. డిప్యూటీ సీఎం గారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మార్చులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, పెద్దలు ప్రభుత్వ సలహాదారు శ్రీ కేశవరావు గారికి, మరో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి, శాసన మండలి సభ్యులు వెంకట్ గారికి, శాసన సభ్యులు రామచంద్ర నాయక్ గారికి, మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు మిత్రులు నాగేందర్ గారికి, మరో శాసనసభ్యులు నాగరాజు గారికి, మరో శాసనసభ్యులు మురళీ నాయక్ గారికి, వేములవాడ శాసనసభ్యులకి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర కార్పొరేషన్ చైర్మన్లకి, మిగతా మిత్రులకి, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఉద్యోగ నియామకాలు చేపట్టి వారందరి కలలు నిజం చేయటం కోసం చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈనాడు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పత్రాలు తీసుకుంటున్నటువంటి దాదాపు 466 మంది అసిస్టెంట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్కి మరియు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం యావత్తు కూడా ప్రభుత్వం దృష్టి సారించి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అనేక రకాలైనటువంటి సదుపాయాలు పొందుతున్నటువంటి స్నేహితులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. స్నేహితులారా, దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ శాఖ బడుగు బలహీన వర్గాలే కాకుండా మధ్యతరగతి కుటుంబాల అవసరాలను కూడా తీర్చడం కోసం వైద్యం మీద ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ఎప్పటికప్పుడు ఖర్చులు నిమిత్తం ఆదేశాలు ఇస్తూ ఉంటే ఆర్థిక శాఖ చూస్తున్న మేము నిధులు విడుదల చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. వారిద్దరు కూడా మిగతా శాఖలకి సంబంధించిన నిధులు కొంత 1-2 రోజులు ఆలస్యమైనా ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన నిధులు మాత్రం ఒక్కరోజు కూడా ఆలస్యం కావటానికి వీల్లేదని చెప్పి ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రతి నెల టంచనగా నిధులు రిలీజ్ చేస్తూ వైద్య శాఖ పైన ప్రత్యేక దృష్టి సారించి ముందుకు పోతుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యాలు చేపించుకునేటువంటి ప్రజల కష్టసుఖాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాల్ని నిజంగా పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు, గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించడమే కాకుండా అభినందించాల్సినటువంటి అవసరం కూడా ఉందని నేను చాలా స్పష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకనంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పేదవాళ్ళు కానీ, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఆయా కుటుంబాల్లో ఏదైనా అనారోగ్యానికి గురైతే వైద్యం చేపిస్తే బతుకుతాడని తెలిసి కూడా చేపించలేనటువంటి స్తోమత వాళ్ళకి అనుకూలించకపోవటం వల్ల ఆ చెట్టుకో పుట్టకో దండం పెడుతూ, ఆ దేవుడు నువ్వే రక్షించాలని నేను వైద్యం చేపించలేకపోతా ఉన్నాను, చేపిస్తే బతుకుతాడని తెలిసి కానీ నా దగ్గర ఆర్థిక సదుపాయం లేదని చెప్పి ఆ చెట్టుకో పుట్టకో దండం పెట్టేటువంటి పరిస్థితుల నుంచి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి 10 లక్షల రూపాయల వరకు
అయినా సరే ఖర్చు అయినా సరే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మేము వైద్యం చేపించి నేను బతికించుకోగలం అనే నమ్మకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచి అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. అందుకే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి